శాస్త్రవేత్తలు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసండి, ఇంకా ప్రయోగం చేస్తున్నారు. ఈ దేహం ఎలా వచ్చింది, ఈ నిర్మాణం ఎలా చేశారు, ఇది ఎలా చేస్తారు, ఇంకా చెయ్యాలనుకుంటున్నారు కానీ ఎవ్వరూ చేయలేరండి. ఒక తల వెంట్రుకను కూడా చేయలేరండి, ఒక గోరును కూడా చేయలేరండి. ఇప్పటికీ డాక్టర్ల చుట్టూ ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నారు తప్ప కానీ ఒక మనిషిని తయారు చేయడం దేవుడి వల్ల కానీ మనుషుల వల్ల ఎవరికి సాధ్యపడదు. నిజంగా అండి, ఇలాంటి దేహాన్ని పాడు చేసుకొని వారికి ఇచ్చిన జీవితం, దేవుడిచ్చిన జీవితాన్ని ముగించుకొని చనిపోతున్నారండి. నిజమండి, ఆయన హస్తాలతోని యోబు గ్రంథం ఉంటుందండి 28:5. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుందని. అగ్నిలో నుంచి తీశారండి ఆయన హస్తం, దేవుని హస్తం అగ్నిలోనికి వెళ్ళింది, అక్కడి నుంచి తీశాడండి మనల్ని. అక్కడ జరిగిందండి మన నిర్మాణం. ఇది ఎవరికి తెలియదండి. తల్లి గర్భంలో ఎలా పిల్లల ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో ఎవరికి తెలుసండి? ఒక డాక్టర్కి కానీ, ఒక తల్లికి కానీ, ఒక తండ్రికి కానీ, ఒక శాస్త్రవేత్త కానీ, ఎవరికైనా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదండి. తల్లి గర్భంలో ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో, ఆ పిండం ఎలా ఎదుగుతుందో, ఆ బాలుడు ఎలా ఎదుగుతుందో, బాలిక ఎలా ఎదుగుతుందో ఎవరికి తెలుసండి? భూమి మీద పడిన తర్వాత చక్కగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే వెంటనే పరీక్షలు. అక్కడ ఇలాగ ఆలోచించేవారు ఎవరు లేరండి. దేవుని కోసం పిల్లలకి చక్కని మాటలు నేర్పించండి. యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడండి. నిజంగా మన పాపాలు పోవాలని మన కోసం దేవుడు ఈ పరలోకం నుండి ఆయన దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడండి. ఆయన ఎంత తగ్గింపు జీవితం చేసుకున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, మనమందరం మన దేహాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఈ దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు నిర్మాణం చేశాడు దేవుడిని ప్రతి ఒక్కరు గమనించగలుగుతారని ఈ కొద్ది మాటలు నేను మీకు విడిచిపెడతానండి. ఆ ప్రకారం మీరు అందరూ బ్రతకాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను.